టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రహదారుల్ని కూడా ఇక ప్రైవేట్ పరం చేసేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారితో ఆర్ఎండ్బి అధికారులు సమావేశమయ్యారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టారు. ఈ ప్రతిపాదనలోని విషయాలను చూస్తే చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఇదే బ్యానర్ ఐటమ్, సెస్సులు వేసి రోడ్ల నిర్మాణం ప్రభుత్వానికి ఆర్ఎండ్బి అధికారుల ప్రతిపాదన అని. అయితే ఈ ప్రతిపాదనలు చూస్తే ఇది రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిదా లేకుంటే ప్రైవేట్ వ్యక్తులకు మంచిదా, చాలా అనుమానాలు కలుగుతాయి. దాంతో పాటు ఆంధ్రజ్యోతి ఆఖరిలో ఇలా రాష్ట్ర రహదారుల పైన కూడా టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదన వైసీపీ హయాంలోనే వచ్చింది, అప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత ఎదురైంది అని రాశారు. కానీ అది నిజం కాదు. తొలిసారిగా ఈ ప్రతిపాదన చేసింది 2024 నవంబర్లో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. రాష్ట్ర రహదారుల మీద కూడా మేము యూజర్ ఛార్జీలు వసూలు చేస్తాం జాతీయ రహదారుల తరహాలో అన్నారు. ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రహదారుల మీద కూడా డబ్బులు వసూలు చేస్తాం అనేసరికి ఒక వైసీపీ నాయకుడు ఈ అంశం మీద ఒక ఫ్రాంక్ వీడియో చేస్తే పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఆయన మీద కేసు పెట్టారు. అతడే ఒక ప్రైవేట్ గా ఒక టోల్ ప్లాజా ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నాడు అక్రమంగా అంటూ అతన్ని కేసు పెట్టి లోపల వేసేశారు. ఏదో అతని దగ్గర 300 రూపాయలు దొరికిందని. ఈ మొత్తం ప్లాన్ చూడండి, ఆర్ఎండ్బి ప్రతిపాదించింది మొత్తం 1500 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల్ని అభివృద్ధి చేయడం, పునర్నిర్మించడం చేస్తారంట. ఇది 19 ఏళ్ల కాల పరిమితి ఉన్న ప్రాజెక్ట్. 22,000 కోట్ల రూపాయలు మొత్తం అంచనా వ్యయం. 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని. తక్షణం ప్రభుత్వానికి కావాల్సింది 4,000 కోట్లు కాగా ఈ మొత్తం 4,000 కోట్లు కాంట్రాక్ట్ సంస్థ 7,761 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు తక్షణం మొదలు పెట్టడానికి. అంటే మొత్తం నిధుల్లో 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 60% ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుంది అన్నది ఈరోజు ఆంధ్రజ్యోతిలోనే రాశారు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడో కాదు. అయితే ఈ ప్రభుత్వం 40% భరించే ఈ అమౌంట్ లో భూసేకరణ, పునరావాసం, అంటే రోడ్లు వేసేటప్పుడు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకో మరో చోటుకి తరలించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భూసేకరణ, పునరావాసం ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందంట. కేవలం ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ రోడ్ల నిర్మాణంలో అయ్యే ఖర్చులో 60% భరిస్తుంది అని రాశారు. ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ ఖర్చు చేసే ఈ డబ్బుని, అంటే 7,000 కోట్ల రూపాయలు, 7,761 కోట్ల రూపాయలని 16 ఏళ్ల పాటు అసలు వడ్డీతో కలిసి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కాంట్రాక్ట్ సంస్థకు చెల్లిస్తుందంట. అంటే కాంట్రాక్ట్ సంస్థ ఇంత అమౌంట్ ఖర్చు పెడితే వడ్డీతో సహా 16 ఏళ్ళలో చెల్లిస్తారు. ఇంకా అంతటితో అయిపోద్ది, ఆ సంస్థకు వచ్చిన నష్టం ఏం లేదు, వడ్డీతో సహా చెల్లిస్తున్నారు. కానీ అంతటితో వ్యవహారం ఆగలేదు. ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకి విడతల వారీగా వడ్డీతో సహా డబ్బులు చెల్లించడమే కాకుండా ఈ రోడ్ల నిర్మాణం పూర్తవగానే ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థ ఆ రోడ్ల మీద టోల్ ప్లాజా ఏర్పాటు చేసుకొని టోల్ వసూలు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. అలా టోల్ వసూలు చేసుకోవడం ద్వారా ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థకు ఓవరాల్ గా ఏడాదికి 375 కోట్ల రూపాయలు రావచ్చని అంచనా వేశారంట. లేదు అంతకంటే ఎక్కువ వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారని కూడా ఆంధ్రజ్యోతిలోనే రాశారు. అంటే ఒకవైపు ఖర్చు చేసిన డబ్బుకి వడ్డీతో సహా తిరిగి చెల్లించి మళ్ళా ఏటా 375 కోట్ల రూపాయలు వసూలు చేసుకునేలాగా టోల్ ప్లాజాని ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎందుకు రోడ్లను పెడుతున్నారు? ఒకసారి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఆ రోడ్డు నిర్మాణానికైనా ఖర్చు రికవరీ అయిన తర్వాత కూడా ఇంకా టోల్ ప్లాజాలు ఎత్తేరు, డబ్బులు వసూలు చేసుకుంటూనే ఉంటారు. ప్రభుత్వం 40% ఖర్చు చేస్తామంటుంది కదా వాటాగా ప్రభుత్వం. ఇక ప్రభుత్వం ఎలా వసూలు చేయబోతోంది ప్రజల నుంచి అనేది చూస్తే ఈ ప్రతిపాదనలు చాలా భయంకరంగా ఉన్నాయి. రోడ్ల నిర్మాణం కోసం పెట్రోల్ మీద, డీజిల్ మీద లీటర్కు ₹1 చొప్పున అదనంగా సెస్ విధించాలని ప్రతిపాదించారు. దీని ద్వారా ఏడాదికి 732 కోట్ల రూపాయలు పబ్లిక్ నుండి వసూలు చేయవచ్చు అని అంచనా వేశారు. అంతటితో కూడా ఆగలేదు. గనులు, ఖనిజాల నుంచి రోడ్ల నిర్మాణం కోసం 10% సెస్ వసూలు చేయాలి అని ప్రతిపాదించారు. అది ఏటా 441 కోట్ల రూపాయలు. వెహికల్ ట్యాక్స్ మీద 10% అదనంగా వసూలు చేస్తే ఏడాదికి కనీసం 350 కోట్లు రాబట్టవచ్చని లెక్కలేశారు. అంతటితో కూడా ఆగలేదు. ఓడర్ రేవులకు సంబంధించిన కార్గోల మీద కూడా రోడ్ల నిర్మాణానికి సంబంధించి సెస్ వేయాలి. ఆస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీల పైన కూడా రోడ్ల కోసం ప్రత్యేకంగా సెస్ ప్రతిపాదించాలి. అంతటితో కూడా ఆగలేదు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో ప్రభుత్వ పెద్దలకు ఆర్టీసీ ఆస్తుల మీద కన్నుంది. ఆ ఆర్టీసీ ఆస్తులు కూడా లీజుకి ఇచ్చేయాలి, అంటే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలి. ఆ లీజ్ ద్వారా వచ్చే డబ్బుల్ని కూడా రోడ్ల నిర్మాణానికి వాడాలి అని ప్రతిపాదించారు. ఈ మొత్తం ఎంత అవుతుంది అని చూస్తే ప్రైవేట్ వ్యక్తి టోల్ ప్లాజా ఏర్పాటు చేసుకుంటే 375 కోట్లు, పెట్రోల్ డీజిల్ మీద ₹1 చొప్పున సెస్ విధిస్తే ఏడాదికి 732 కోట్లు, గనుల నుంచి 10% సెస్ వసూలు చేస్తే ఏటా 441 కోట్లు, వెహికల్ ట్యాక్స్ మీద 350 కోట్లు. ఈ అమౌంటే ఏడాదికి దాదాపు 19 కోట్ల రూపాయలు అవుతుంది. 1900 కోట్ల రూపాయలు అంటే 1898 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 1900 కోట్లు అనుకోవచ్చు. దీనికి తోడు మళ్ళీ ఆర్టీసీ ఆస్తుల్ని లీజుకి పెట్టడం ద్వారా కొన్ని కోట్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ మీద డబ్బులు వసూలు చేయడం ద్వారా, కార్గోల మీద వసూలు చేయడం ద్వారా, వీటి ద్వారా కూడా మరికొన్ని 100 కోట్లు అయితే గ్యారెంటీకి వస్తాయి. అంటే
ఏటా ఈ రూపంలోనే 2,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తూ మళ్ళా మధ్యలో ప్రైవేట్ సంస్థ ఎందుకు ఎంటర్ అవుతోంది? వాళ్ళకు ఏటా 375 కోట్ల రూపాయలు వసూలు చేసుకునేలాగా టోల్ ప్లాజాలకు అనుమతి ఎందుకు ఇస్తూ ఉన్నారు? మళ్ళా పైగా వాళ్ళు ఖర్చు చేసిన డబ్బుని వడ్డీతో సహా తిరిగి ఇచ్చే ప్రతిపాదన ఎందుకు పెడుతున్నారు? అంటే మొత్తం ప్రైవేట్ వ్యక్తికి ఎక్కడా కూడా ఒక కిలో బరువు కూడా పడకుండా మొత్తం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేసుకొని ప్రైవేట్ వ్యక్తులు బాగుపడేలాగా ఈ ప్రతిపాదన చేస్తున్నట్టుగా ఉంది. ఈ స్థాయిలో ఆర్టీసీ భూములు లీజులకి ఇచ్చి, పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్సు విధించి, గనుల నుంచి డబ్బులు వసూలు చేసి, వెహికల్ ట్యాక్స్ పెంచి, ఇంత చేసిన తర్వాత ఆ డబ్బుతో డైరెక్ట్ R&B వాళ్ళే రోడ్లు నిర్మించవచ్చు. కానీ ప్రైవేట్ వ్యక్తులను తీసుకొని వస్తున్నారంటే ఏంటి? పైగా ఈ రోడ్లని, ఈ ప్రతిపాదనలు చూస్తూ ఉంటే ఈ రోడ్ల నిర్మాణం దక్కించుకునే కాంట్రాక్టర్లు ఎవరో కానీ వాళ్ళు 100 కోట్లు వెనకేసుకునే అవకాశం ఉంది. మరి ఎవరికి ఇస్తారు? అసలు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఉండేలాగా ప్రతిపాదనలు ఎందుకు రెడీ చేశారు? ఒకవైపు ఏమో ప్రజల నుంచి రకరకాల మార్గాల ద్వారా సెస్సుల రూపంలో 1000 కోట్లు వసూలు చేయాలి ఏటా అని ప్రతిపాదిస్తూనే మళ్ళా ప్రైవేట్ వ్యక్తిని మధ్యలోకి తెచ్చి మళ్ళా అతనికి ఖర్చు చేసిన డబ్బునంతా వడ్డీతో సహా వెనక్కి ఇచ్చేసి మళ్ళీ 375 కోట్ల రూపాయలు ఏటా వసూలు చేసుకునేలాగా ప్రైవేట్ వ్యక్తుల్ని రోడ్ల మీద కర్రపెత్తనం చేసే అవకాశం ఎందుకు ఇస్తున్నారు?